హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో నన్ను కామన్గా ఆస్పిరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అర్థమెటిక్లో నేను చాలా వీక్ ఉన్నాను, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాన్స్టెంట్గా నేను ఎవరితో మాట్లాడినా నా సర్కిల్లో కానీ లేదా నాకు రీచ్ అవుట్ అయ్యే ఆస్పిరెంట్స్ సపరేట్గా కానీ ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అనేది కాన్స్టెంట్గా నన్ను అడుగుతున్నారు. అండ్ ఈ క్వశ్చన్ నాకు కొంచెం సర్ప్రైజింగ్గానే అనిపించింది, ఎందుకంటే నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను అది ఎందుకు సర్ప్రైజింగ్ అనిపించిందో. సో ఆ పోస్ట్ పెట్టడం జరిగింది, దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అని చెప్పి చాలామంది దానికి ఎస్ అని ఓట్ చేశారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, ఒక 2 క్వశ్చన్స్ మీరు పోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ టార్గెట్ ఏంటి? మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నారా, జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, ఆర్ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలి లేదా కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయాలని మీరు గోలా? 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఒక క్వశ్చన్ ఏంటంటే జాబ్ క్రాక్ చేయడమా, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సిలబస్ అంతా కంప్లీట్ చేసి మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయడమా. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, రీజన్, ఒకవేళ జాబ్ క్రాక్ చేయడం మన గోల్ అంటే 99% అందరికీ ఇదే గోల్, 100% ఇదే గోల్. అందుకే మన ఎగ్జామ్కి అపేర్ అవుతున్నాం. ఏంటి మీ టార్గెట్? జాబ్ క్రాక్ చేయడం. జాబ్ క్రాక్ చేయాలంటే మనకి 100% రావాలా ఎగ్జామ్లో? కాదు. మనకి ఎంత కావాలి అంటే, ఆల్మోస్ట్ మెయిన్స్ గురించి మాట్లాడితే కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే సమ్వేర్ అరౌండ్ 40-45 ఉంది కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ స్కోర్ చేయడం అంటే 60% ఆఫ్ టోటల్ మార్క్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. అదే మెయిన్స్ గురించి మాట్లాడితే ఎనీవేర్ బిట్వీన్ 55-60% ఆఫ్ మార్క్స్. అంటే 100 క్వశ్చన్స్ వస్తే మనం 50-60 క్వశ్చన్సే టార్గెట్ పెట్టుకొని అవి కరెక్ట్గా చేస్తే చాలు, మనకి జాబ్ క్రాక్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే మన అనాలిసిస్ వీడియోస్ చాలా చేస్తున్నాం, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూస్తున్నాం, క్వశ్చన్ పేపర్లు ఏం అడుగుతారో మనకు తెలుసు. సో స్పెసిఫిక్గా అర్థమెటిక్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మ్యాథ్స్ ఆర్ క్వాంట్ యాజ్ సబ్జెక్ట్గా చూస్తే మనకి ప్రిలిమ్స్ లెవెల్లో మాట్లాడదాం. ఆర్ఆర్బీలో 40 క్వశ్చన్స్ వస్తాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆ 40లో వెయిటేజ్ సెగ్రిగేషన్ ఏంటి? డిఐస్ ఉంటాయి, స్పీడ్ మ్యాథ్స్ ఉంటుంది, వాటితో పాటుగా మనకి అర్థమెటిక్ ఉంటుంది. ఓవరాల్ ఆ 40 క్వశ్చన్స్లో అర్థమెటిక్ వెయిటేజ్ చూస్తే మనకి మేబీ 10 ఆర్ 8 ఆర్ 12 డిపెండ్స్ ఆన్ ద షిఫ్ట్ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక యావరేజ్ చూసుకుంటే 40 క్వశ్చన్స్లో అర్థమెటిక్కి 25% వెయిటేజ్ ఉంది, 75% మీకు స్పీడ్ మ్యాథ్స్ అండ్ డిఐ వస్తుంది. సో 75% అంటే 30 మార్క్స్, దగ్గర 30 మార్క్స్ మీకు డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ ఉంది. సో ఈ కంపారిజన్లో చూస్తే అర్థమెటిక్ నేర్చుకొని ప్రతి టాపిక్లో మీరు ఎక్సెల్ అయ్యి ఆ 10 క్వశ్చన్స్ లేదా 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఇంపార్టెంటా, లేదా డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడం ఇంపార్టెంటా అంటే, ఖచ్చితంగా డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ 30 మార్క్స్ వస్తుంది, ఎక్కువ వెయిటేజ్. అసలు మీరు కంప్లీట్ అర్థమెటిక్ అటెంప్ట్ చేయలేదు అనుకుందాం, ఈ 30లో 25 అటెంప్ట్ చేశారు విత్ యాక్యురసీ, 25 కరెక్ట్ అనుకుందాం. రీజనింగ్లో ఒక 30 మార్క్స్ వచ్చాయి, 55 మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టే. సో ఇక్కడ మీకు ఎక్కడ అర్థమెటిక్ అవసరం పడలేదు. అలా అని చెప్పి మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేం. మరి ఏం చేయాలి? అర్థమెటిక్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, యావరేజెస్ ఉన్నాయి, పార్ట్నర్షిప్ ఉంది, ఎస్ఐసిఐ ఉంది, టైం డిస్టెన్స్ ఉంది, బోర్డ్స్ ఉన్నాయి, మెన్సురేషన్ ఉంది, ఇంకా చెప్పుకుంటే పోతే ఇంకా చాలా టాపిక్స్, ఏజెస్ చాలా ఉన్నాయి. అన్నీ చదవడం అందరికీ అవ్వదు, అన్నిట్లో ఎక్సెల్ అవ్వడం అందరికీ అవ్వదు. మీకు ఏ టాపిక్ అయితే నాకు ఇది పర్ఫెక్ట్గా వచ్చు లేదా నేను ఇది చేయడం నాకు ఈజీ అనిపిస్తుంది అన్నావో అలాంటి ఒక 3-4 టాపిక్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏజెస్ వచ్చా, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చా, మెన్సురేషన్ వచ్చా అనేది పాయింట్ కాదు. మీకు ఏది ప్రాక్టీస్ చేసినప్పుడు ఎస్ ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఈ టాపిక్ నాకు 100% వస్తుంది అని మీకు నమ్మకం కలిగిందో అలాంటి 4-5 టాపిక్సే పట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుంది, మీరు 30 క్వశ్చన్స్ డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ అటెంప్ట్ చేసి ఒక 3-4 క్వశ్చన్స్ అర్థమెటిక్ అటెంప్ట్ చేసినా మీకు దగ్గర చాలా వరకు పేపర్ అటెంప్ట్ చేసినట్టు. దెన్ దట్ ఈస్ ఎనఫ్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్.
నేనే ఎగ్జాంపుల్. నేను అర్థమెటిక్లో ఉన్న అన్ని టాపిక్స్ చదవలేదు. నాకు ఓకే, ఐఎమ్ గుడ్ ఇన్ డూయింగ్ బోట్స్, ఐఎమ్ గుడ్ ఇన్ డూయింగ్ ఏజెస్, ఇలాంటి కొన్ని టాపిక్స్ నేను సపరేట్గా రాసుకున్నాను. ఆ టాపిక్సే కాన్స్టెంట్గా ప్రిపేర్ అయ్యాను. ఆ టాపిక్స్ మీద వచ్చే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి నేను ట్రై చేసిన ఎగ్జామ్. దట్ హెల్ప్డ్ మీ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాజ్ వెల్. సో మీ గోల్ ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయడం కాబట్టి అర్థమెటిక్లో మీకేమొచ్చో అవి వరకే ప్రిపేర్ అవ్వండి అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ ఇవ్వండి ప్రిలిమ్స్ లెవెల్లో. సెకండ్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఇన్వాలిడ్, ఎందుకంటే మన గోల్ సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కాదు. సో అది పక్కన పెడదాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఇనిషియల్ థింగ్, నన్ను ఎందుకు సర్ప్రైజ్ చేసినాను నేను ఆ పాయింట్ చెప్పాను కదా. రీజన్ ఏంటంటే బేసిక్గా నేను అర్థమెటిక్కి అంత వెయిటేజ్ ఇవ్వలేదు నా ప్రిపరేషన్లో. అర్థమెటిక్ని నేను చెప్పిన విధంగా నాకు వచ్చిన టాపిక్స్ని పట్టుకొని వాటి మీదే ఫోకస్ చేసి అవి నేను చేయడానికి ప్రయత్నించాను. సో ఎందుకు సర్ప్రైజ్ అన్నానంటే మనకి ఓవరాల్ వెయిటేజ్ అర్థమెటిక్కి ఉన్నది చాలా తక్కువ వెయిటేజ్ చెప్పాలంటే. సో దాని గురించి మనం ఎందుకు అంత ఆలోచించాలి? మేబీ ఇప్పుడు దాకా జరుగుతున్న ఈ ప్రిపరేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీరు ఫాలో అయ్యింది, దాంట్లో మీరు అర్థమెటిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుంటారు, లేదా అర్థమెటిక్ సంబంధించి మోర్ అండ్ మోర్ క్లాసెస్ వినడం వల్ల మీకు మైండ్లో ఒక థాట్ ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, అర్థమెటిక్ నేను ఖచ్చితంగా చేయాలి, అర్థమెటిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అర్థమెటిక్గా నా డ్రాబ్యాక్ అని మీరు సైకలాజికల్గా ఫిక్స్ అయి ఉంటారు. దానివల్ల నేను అనుకుంటున్నాను రీజన్ ఏదన్నా అవ్వచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మీరు అక్కడ ఆ పాయింట్ని బ్రేక్ చేసి థింక్ డిఫరెంట్లీ అండ్ స్టార్ట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డిఐ, స్పీడ్ మ్యాథ్స్ అండ్ లిమిటెడ్ టాపిక్స్ ఇన్ అర్థమెటిక్. అవి వరకే క్లాసెస్ చూడండి, అన్ని క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, మేబీ మీకు డిఐ అండ్ స్పీడ్ మ్యాథ్స్ కవర్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఇంకా ఫ్రీ టైం ఉంది, ఇంకా స్కోర్ పెంచుకోవచ్చు అన్నప్పుడు మిగతా అర్థమెటిక్ పట్టుకోండి. అంతేగాని అర్థమెటిక్ మీద కూర్చొని మీరు టైం ఎక్కువ పెట్టేసుకొని మార్క్స్లో మార్క్స్ తెచ్చుకోకుండా కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవ్వద్దు. సో ఏదైతే మనకి ఎగ్జామినర్ అడగాలనుకుంటున్నాడో వాటిని మనం టార్గెట్ చేసి యాక్యురేట్గా చేస్తే యూ విల్ ఈజీలీ క్రాక్ ది ఎగ్జామినేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక డైరెక్షన్ ఇస్తుందని. ప్లీజ్ షేర్ విత్ యువర్ co-aspirants అండ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ సో దట్ దే విల్ ఆల్సో గెట్ దట్ ఐడియా. ఈ వీడియోలో ఎంతవరకు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొన్ని క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఆ క్వశ్చన్ టాపిక్ మీకు ఎస్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్ టు మేక్ అ వీడియో అన్నప్పుడు మీరు ఓట్ చేయండి, దాని ప్రకారంగా మనం వీడియోస్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్.